గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, మీరు వెహికల్ ఓనర్ కానివ్వండి లేదా వెహికల్ తో మీకు అవసరం ఉందనుకోండి, ట్రావెలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అవసరాలని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది వాళ్ళ యాప్. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో వాళ్ళని డిజైన్ చేశారు. యాప్ ప్లే స్టోర్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నో ఛాన్సే లేదు. కుదరదంటే కుదరదంతే. రేయ్, నీకు చెప్పానా, నేను చెప్పానా, మళ్ళీ చెప్పానా ఆ ప్రశ్న నన్ను అడగొద్దు అని? మాట్లాడితే ఆ ఏడుపు ఒకటి. ఫీలింగ్స్ అర్థం చేసుకోరా? కమాన్ రా, జస్ట్ 4 days తెలిసిపోద్దుగా, ఎందుకు హడావుడి పట్టం? చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని ఏంటి ఫార్ములాలు వేసి క్యాలిక్యులేషన్స్ కట్టి పెద్ద పెద్ద థీరీలు చెప్తున్నారా? విను, ఎవరు ఫీలింగ్ వాళ్ళు చెప్తారు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ హక్కు వాళ్ళకుంది. అవన్నీ వింటూ కన్ఫ్యూజ్ అవుతున్నావా? మాకు 4 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. గోల్ లేదుగా. సరే అలాగే మాకు మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే నేను రివ్యూ చేయలేను. ఓకే, ఇప్పుడు ఏంటి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు మాట్లాడుకోవాలి, అంతేగా? నా ఒపీనియన్ అయితే ఈ ప్రశ్నకి సమాధానం వెరీ సింపుల్. కామన్ తెలుగు సినిమా లవర్ ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఊహించేయగలరు. నార్త్ ఇండియన్స్ మన సినిమాలను ఇప్పుడేగా చూడటం మొదలు పెట్టారు, అందుకే వాళ్ళకి ఆ ప్రశ్న చాలా పెద్దదిగా కనిపించింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ రచ్చ చేసేశారు. వరుస కుదిరిందిలే అని సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ కి దాన్ని గట్టిగానే వాడింది. పోతే రాజమౌళి గారు దాని చుట్టూ లేనిపోని గందరగోళపు చిక్కులేమీ పెట్టరనే ఫీలింగ్. ఎందుకంటే ఆయన బేసిక్ టార్గెట్ నేల బెంచీల్లో కూర్చుంటారే ఆ ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో సింపుల్ గా విడిపోయే చిక్కుముడి వేస్తారు అనుకోవచ్చు. కొంచెం లాజిక్ గా ఆలోచించే వాళ్ళు ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. పోతే ఆ ముడిని విప్పే ప్రాసెస్ లో రాజమౌళి తన మ్యాజిక్ చూపిస్తాడు. తన మార్క్ ఎమోషనల్ ప్యాక్ ని ప్రిపేర్ చేసి ఆ సన్నివేశానికి అందంగా అద్దుతాడు. ఆ భావోద్వేగాల తాకిడికి వర్గాలతో సంబంధం లేదు, ప్రేక్షకులందరూ సరెండర్ అయిపోవాల్సిందే. ఇక అక్కడ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది కాదు, ఏ పరిస్థితులు అలా చేపించాయి అన్నదే మ్యాటర్ అవుతుంది. సో ఆ క్వశ్చన్ లో ఉన్న సస్పెన్స్ కంటే ఆ సమాధానాన్ని రాజమౌళి విడమరిచి చెప్పే విధానానికే ఆడియన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయిపోతారని చెప్పుకోవచ్చు. అంతకు మించి ఎవరూ ఊహించని థ్రిల్లింగ్ ట్విస్టులు అయితే రాజమౌళి ప్లాన్ చేయరు అనే అనుకోవచ్చు. అంటే ఊహించగలిగే ట్విస్టే ఉన్నప్పటికీ డిసప్పాయింట్ అవ్వం, ఆ రేంజ్ లో ప్రెజెంటేషన్ ఉంటది అని. ఆడియన్స్ అటెన్షన్ కోసం స్క్రీన్ ప్లే లో చిన్న మలుపుల్ని వేటినైనా ప్లాన్ చేయొచ్చు, కానీ బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనటానికి పక్కాగా రీజన్స్ ఫస్ట్ పార్ట్ లోనే కనిపిస్తున్నాయి. కథలో బాహుబలిని చంపాల్సిన అవసరం మెయిన్ గా ఒకే ఒక్కడికుంది. వాడిని ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ పార్ట్ లో వినపడిన ఈ డైలాగ్ ని వినే చాలా అర్థం చేసుకోవచ్చు. చేసింది ఎవరైనా మూలం మాత్రం అతనే. ఇక కట్టప్ప అంటారా, మాహిష్మతి సింహాసనానికి కట్టు బానిస. భారతంలో భీష్ముడు టైపు. ధర్మం దుర్యోధనుడి వైపు లేదని తెలిసిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపునే ఉండి పాండవులతో యుద్ధం చేశాడు. అంటే మాహిష్మతి సింహాసనంపై ఎవరు ఉండి ఆజ్ఞాపించినా అమలు చేసేస్తాడు. కట్టప్పకు ఆ ఆజ్ఞ ఎవరు ఇచ్చారు అన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆజ్ఞ ఎవరు ఇచ్చినా కుట్ర చేసింది మాత్రం బిజ్జల దేవ అనే అనుమానానికి స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ధృతరాష్ట్రుడు శకుని కలబోస్తే బిజ్జల దేవ, వారిద్దరి లక్షణాలు ఆ పాత్రలో కనిపిస్తా ఉంటాయి. ఆయనే ఏదో భయంకరమైన పాచిక వేసుంటాడు. పావు రాజమాత అయి ఉంటుంది. జనరల్ గా చూసుకుంటే అవకాశం ఉన్న అనుమానాలు ఇవే. ఇవి కాకుండా రాజమౌళి ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేసుంటే మాత్రం గొప్ప థ్రిల్ ఖాయం అని చెప్పేయొచ్చు. ఇదిరా అబ్బాయి నా అభిప్రాయం, నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఆలోచన దోషం ఉంటే మన్నించు, అసలు ఆలోచనలోనే అర్థం లేదంటే క్షమించు, అంతేగాని మళ్లీ చెప్పమని అడగొద్దు. ఎందుకంటే ఇంతకంటే క్లియర్ గా నేను చెప్పలేను. 28 వరకు వెయిట్ చేయి, రాజమౌళి గారు ఫుల్ గా చెప్పేస్తారు. విను, తరించు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.